2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. హలో అన్వర్ గారు, Hi, sir. ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్ ఇంటికి ఒక మిలియనర్. ప్రీవియస్ వీడియోలో మీరు మైండ్ సెట్ గురించి మాట్లాడినటువంటి దానికి ఐ రియలీ ఎంజాయ్డ్ అండి. మీరు స్టేజ్ మీద మాట్లాడుతున్నట్టే అనిపించింది అనమాట. Yes, yes. అంటే ఎనర్జీస్ నాకు తెలిసి, అంటే మనం చాలా మంది స్పీకర్స్ తోటి వర్క్ చేస్తున్నాం కదా, నాకు చాలా బాగా అనిపించింది. మీ ఎనర్జీ లెవెల్స్ అయితే ఎక్స్ట్రీమ్. బట్ నేనే చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నాను, రియలీ యూ కిల్డ్ ఇట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. Yes. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఈ వీడియో చాలా జాగ్రత్తగా చూడండి. ఇంతకుముందు ప్రీవియస్ వీడియో స్టెబిలిటీ మైండ్ సెట్ గురించి నేను మాట్లాడాను. అయితే చాలా మంది ఈ వీడియోస్ వింటూ చాలా నేర్చుకోవాలనుకుంటారు. మీ లైఫ్లో గుర్తుపెట్టుకుని, ఈ వీడియోస్లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది, నా క్లాసెస్కి వచ్చిన తర్వాత మోటివేషన్ ఉంటుంది, దాని తర్వాత మీరు వస్తే ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది. అంటే సో ఇక్కడ గుర్తుపెట్టుకుని, ఇన్ఫర్మేషన్, మోటివేషన్, ట్రాన్స్ఫర్మేషన్. ఎస్, ఇక్కడ ఇన్ఫర్మేషన్ తీసుకోండి, నా క్లాసెస్కి రండి, మోటివేషన్ అవ్వండి. ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫర్మేషన్ ప్లస్ మోటివేషన్ ఈజ్ ఈక్వల్ టు ట్రాన్స్ఫర్మేషన్. అయితే ఈ వీడియోలో చెప్పబోయేది ఏంటంటే, ప్రతి మనిషి తన ఆరోగ్యంగా ఉండాలంటే ఒకరోజు సడన్ గుర్తించుకోండి. ఒకరోజు మీరు తెల్లవారు లేవగానే మొత్తం అంతా మర్చిపోయారు. మొత్తం అంతా తెల్లవారు లేవగానే, మార్నింగ్ లేవగానే అసలు మీ పేరు, మీ మొత్తం మీ బయోడేటా అంతా మర్చిపోయారు అనుకోండి, ఎలా ఉంటుంది? అసలు మీకే షాకింగ్ ఉంటుంది. అసలు మనిషికి ఉన్న భగవంతుడు ఇచ్చిన గొప్ప వరం బ్రెయిన్. అందరూ కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, మై బ్రెయిన్ ఈజ్ పవర్ఫుల్ అని టైప్ చేయండి. మరి ఆ బ్రెయిన్ గురించి మనం ఏమైనా కేర్ తీసుకుంటున్నాం అంటే ఏం కేర్ తీసుకోమండి. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇక్కడ చూడండి, ఈరోజు నా వీడియోలు చేయండి అంటే మీ తెలివితేటలైనా మీ పిల్లల తెలివితేటలు పెరగాలంటే కొన్ని పవర్ఫుల్ 9 బ్రెయిన్ ఫుడ్స్ కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. 9 బ్రెయిన్ ఫుడ్స్ ఇది ఈ వీడియో. సో ఇది ఎవరైతే సార్ మా పిల్లలు సరిగ్గా చదవట్లేదు, సరిగ్గా గుర్తుండడం లేదు అని అనుకుంటారో మొత్తం అందరికీ షేర్ చేయండి. మొత్తం ఈ 9 ఫుడ్స్ తింటే ప్రపంచంలో మీ పిల్లలు చాలా తెలివిగా ఉంటారు. ఎందుకంటే బ్రెయిన్కి ఒక ఫుడ్ ఉంది. సో అదేంటో చూద్దామండి. ఈ 9 ఫుడ్స్ కానీ తీసుకుంటే మీరు బ్రెయిన్ చాలా షార్ప్గా ఉంటుంది. చాలామందికి ఎలా ఉంటుందంటే, కరెక్ట్గా ఒక సిచ్యువేషన్, అంటే కొంతమంది సడన్గా పేర్లు గుర్తురావు, ఆ పర్సన్ గుర్తొస్తుంటారు. 4 దాకా వస్తుంది అనమాట, ఇక్కడ దాకా వస్తుంటుంది. ఆ పర్సన్ పేరు 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 అనుకోండి. మనం ఇంట్లో ఉన్నప్పుడు బయటికి వెళ్ళి ఏదైనా కొనాలనిపిస్తుంది, బయటికి వెళ్ళిన తర్వాత మర్చిపోతాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంట్లో ఆ ప్లేస్కి వచ్చేసరికి అది మళ్ళీ కొనాలని గుర్తొస్తుంటుంది అనమాట మీకు. సో ఇక్కడ ఎందుకనంటే ఓవర్ స్ట్రెస్ వల్ల బ్రెయిన్ అప్పుడప్పుడు మర్చిపోతుంటుంది. సో ఇక్కడ పాజ్ పడుతుంటుంది. ఇప్పుడు నేను 9 ఫుడ్స్ చెప్తాను, జాగ్రత్తగా మీరు నోట్ చేసుకుని ఈ 9 ఫుడ్స్ రెగ్యులర్గా తినండి. సో నవగ్రహాల్లాగా నవ ఫుడ్స్ అనమాట. సో ఇక్కడ చూడండి, 9 ఫుడ్స్. ఫస్ట్ పాయింట్, ఇక్కడ అన్నిటికన్నా ప్రపంచంలో వెరీ పవర్ఫుల్ ఫుడ్, బ్రెయిన్కి చాలా పవర్ ఇచ్చేది ఏంటంటే, నేను రోజు రెగ్యులర్గా తీసుకుంటాను, మీరు కూడా తీసుకోండి. వాల్నట్స్. ఇది మీ బ్రెయిన్కి ఒక వాల్ లాగా కాపాడుతుంది అనమాట. సో ఇది చూస్తూ ఉంటేనే మీరు దీన్ని జూమ్ చేసి చూడండి, బ్రెయిన్ షేప్లో ఉంటుంది, బ్రెయిన్ షేప్లో. సో ఇది ఎవరైతే ఎక్కువ తీసుకుంటారో వీటిలో omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటే, బ్రెయిన్కి కావాల్సింది omega-3 ఫ్యాటీ యాసిడ్స్. సో ఇక్కడ మన బ్రెయిన్కి ఉన్న పవర్ చెప్తాను, జాగ్రత్త ఉండండి. ఒక్కసారి చనిపోయిన న్యూరాన్స్ బ్రెయిన్లో తిరిగి మళ్ళీ రీప్రొడ్యూస్ అవ్వవు. బ్రెయిన్లో మోర్ దెన్ కొన్ని మిలియన్స్ ఆఫ్ న్యూరాన్స్ ఉంటాయి. సో అయితే ఇక్కడ మీరు తీసుకుంటే ఇది ఫస్ట్ ఫుడ్. రెండోది చియా సీడ్స్. ఎవరైతే చియా సీడ్స్ తీసుకున్నా, రోజు మార్నింగ్ వాటర్ తీసుకున్నా, వాళ్ళ బ్రెయిన్ చాలా యాక్టివ్గా, పవర్ఫుల్గా, షార్ప్గా ఉంటుంది అనమాట. చియా సీడ్స్, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెంబర్ 3 తీసుకుంటే 3 టైప్స్ ఆఫ్ బెర్రీస్ ఉంటాయి, గుర్తుపెట్టుకుని. 3 టైప్స్ ఆఫ్ బెర్రీస్. నేను షాక్ అయిపోయింది ఏంటంటే, ప్రపంచంలో టాప్ న్యూరో సైంటిస్టులు, మళ్ళీ చెప్తున్నాను, టాప్ న్యూరో సైంటిస్టులు వాళ్ళందరూ ఏం చెప్తున్నారంటే, ఈ 9 ఫుడ్స్ కానీ మీరు రెగ్యులర్గా తీసుకోకపోతే విత్ ఇన్ వెరీ సూన్ మీకు మెమరీ లాస్ వచ్చే అవకాశం ఉంది, బ్రెయిన్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే మనం ఎప్పుడు అంతా ఈ రోజు అంతా కూడా గ్యాడ్జెట్స్తో, ఫోన్తో, మొత్తం వీటితో ఉంటున్నాం, స్ట్రెస్తో. మామూలుగా స్ట్రెస్ ఉంది, దానితో ఫోన్, ఈ రేడియేషన్ వల్ల కూడా చాలా మెమరీ పోతుందండి. ఇవి అన్నిటికన్నా చాలా ఇంపార్టెంట్. 3 బెర్రీస్ ఉంటాయి. 1 ఇస్ స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, బ్లాక్బెర్రీ. బ్లూబెర్రీ అనేది చాలా పవర్ఫుల్, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి బ్రెయిన్కి. సో ఎవరైతే బ్లూబెర్రీస్ ఎక్కువ తీసుకుంటారో వాళ్ళ మెమరీ చాలా షార్ప్గా ఉంటుంది. ఇది నేను చాలా ఆశ్చర్యపోయిన విషయం అంటే, బ్లూబెర్రీ తీసుకుంటే బ్రెయిన్కి ఆక్సిజన్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. మీకు చాలా బాగా నిద్ర కూడా పడుతుంది. అండ్ ఇంకా మీరు తీసుకుంటే అవిసె గింజలు చాలా పవర్. గాంధీజీ కూడా ఒకప్పుడు తీసుకునేవారు అతను. సో ఈ అవిసె గింజలు తీసుకుంటే, ఫ్లాక్స్ సీడ్స్ తీసుకుంటే బ్రెయిన్లో రక్తం గడ్డగట్టదండి. హార్ట్లో కానీ బ్రెయిన్లో కానీ. ఇందులో omega-3, omega-6 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. దీనివల్ల మెగ్నీషియం, జింక్, ఫైబర్ చాలా మందికి అరగదు సరిగ్గా. కొంతమంది ఎలా ఉంటారంటే, అరటిపండు తిన్న అరగదు, జ్యూస్ తాగిన అరగదు, టీ తాగిన అరగదు, మళ్ళీ వామిటింగ్ అయిపోతుంటుంది. దాన్ని లైట్ తీసుకుంటారు. సో ఇక్కడ మనం లైట్ తీసుకున్నాం కొన్ని విషయాలు, జీవితం లైట్ పోతుంది. సో కొన్ని విషయాలు చాలా సీరియస్గా తీసుకోవాలి. బ్రెయిన్ గురించి మీరు అందరూ గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అవిసె గింజలు, ఫ్లాక్స్ సీడ్స్, ఇవి కానీ మీరు రెగ్యులర్గా తింటే, జనరల్ మన బాడీలో LDL, HDL ఉంటాయి. LDL అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్, HDL అంటే గుడ్ కొలెస్ట్రాల్. సో LDL
ని హెచ్డిఎల్గా కన్వర్ట్ చేస్తుందండి ఈ ఫ్లాక్స్ సీడ్స్, అంత పవర్ఫుల్ అనమాట. అండ్ ఇంకా మీరు తీసుకుంటే బ్రెయిన్ పవర్ పెంచడంలో మనకి యాక్చువల్లీ విల్ పవర్ ఎంత ఇంపార్టెంట్, బ్రెయిన్ పవర్ కూడా అంత ఇంపార్టెంట్. సో అవి మీకు చాలా బాగా పెరుగుతాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చూడండి పప్పు దినుసులు అంటారు కదా, సో వాటిని ఎక్కువ తీసుకున్నా కూడా అంటే మార్నింగ్ మొలకెత్తిన విత్తనాలు కానీ ఇలాంటివన్నీ తీసుకుంటే, స్ప్రౌట్స్ ఇలాంటివి తీసుకుంటే మనం చాలా హెల్తీగా ఉంటాం, బ్రెయిన్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అందరూ హెల్తీగా ఉండాలనుకుంటారు, ఎవరు బ్రెయిన్ ఫుడ్స్ తినరు. అందరూ అంటే పర్ఫెక్ట్ వెయిట్ చేయాలనుకుంటారు, ఎవరు జిమ్కి వెళ్ళరు. ఇది పెద్ద ప్రాబ్లం అండి. సో ఇంకొకటి ఏంటంటే అన్నిటికన్నా ఇంకా పవర్ఫుల్ బాదం. ఇందులో ఒమేగా-3 ఫైబర్, కాల్షియం, మెగ్నీషియం, ఫైబర్ ఉండడం వల్ల రోజు పిల్లలు కానీ మీరు కానీ చాలా మంది ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఇవన్నీ వీడియో విన్నప్పుడు ఇవన్నీ చిన్నపిల్లలు అనుకుంటారు, కాదు ప్రతి ఒక్కరికి అవసరమేనండి. ఒక్కసారి మీరు గుర్తించుకోండి, నొప్పులు వచ్చాయంటే అర్థమైపోతాయి కాల్షియం ఎంత ఇంపార్టెంట్. ఎస్ ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే నేను రీసెంట్గా ఒక అతను చూసానండి, ఒకప్పుడు చాలా రిచ్ మామూలుగా కాదు, దగ్గర 4-5 కార్లు మెయింటైన్ చేస్తారు, జాగ్రత్త. ఈరోజు అతనికి మెమరీ లాస్, పూర్తిగా మెమరీ లాస్ అనమాట. ఇంట్లో వాళ్ళు ఎవరు ఆయన పట్టించుకోవట్లే. సో ఎందుకంటే అతని దగ్గర కూడా వెళ్ళట్లేదు, వెళ్ళినా కూడా ఏవో పిచ్చి కోచింగ్లు అడుగుతున్నారని చెప్పేసి వెళ్ళడం అనట్లే. అంటే అన్నిటికన్నా ఇంపార్టెంట్ మెమరీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, మెమరీ ఈజ్ మోస్ట్. భగవంతుడు మనిషికి ఇచ్చిన గొప్ప పవర్ ఏదైనా అంటే జ్ఞాపక శక్తి అండి. సో ఇక్కడ పాయింట్ చూడండి, బాదం తీసుకోవడం వల్ల కూడా మెమరీ చాలా బాగుంటుంది. అండ్ ఇంకా మీరు తీసుకుంటే గుడ్లు అండ్ ఎగ్స్ తీసుకోవడం వల్ల కూడా, దీని మీద పెద్ద సెలబ్రిటీస్ కూడా చాలా చేస్తారు చెప్తున్నారు, ఎగ్స్ తీసుకోవడం వల్ల కూడా రోజు డైలీ కంపల్సరీగా 1 or 2 eggs తీసుకోవాలండి. దానివల్ల బ్రెయిన్కి కావాల్సిన న్యూట్రిషన్ ఉంటుంది. మనకున్న ప్రాబ్లం చిన్నప్పుడు బాగా తీసుకుంటాం, ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత చిన్నప్పుడు కన్నా పెద్ద అయినది ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది బ్రెయిన్ మీద. మరి ఆ స్ట్రెస్ని హ్యాండిల్ చేయడానికి ఇవేం తీసుకోం, ఏదో నామకే వాస్తే తింటున్నామా అన్నట్టుగా బతికేస్తున్నాం. సో ఇంకొకటి ఏంటంటే బ్రెయిన్ ఫుడ్స్లో అన్నిటికన్నా తీసుకుంటుందంటే మనకి వేరుశనగ పల్లీలు అంటారు కదా, వేరుశనగ పల్లీలు అవి ఎక్కువ తీసుకోవాలండి. అవి ఎక్కువ తీసుకున్నా కూడా మీ బ్రెయిన్ చాలా యాక్టివ్గా పవర్ఫుల్గా ఉంచుతుంది. సో కొంతమంది ఎలా ఉంటారంటే ఒక వారం రోజుల క్రితం నేను క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని, వారం రోజుల క్రితం ఇదే రోజు ఏ కలర్ డ్రెస్ వేసుకున్నారు చెప్పండి, గుర్తుండదు. 3 రోజుల క్రితం ఏ ఫుడ్ తిన్నారు చెప్పండి, గుర్తుండదు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే అప్పుడే ఎక్కిన ఒక బస్సు, ఫ్లైట్, వాళ్ళ పేర్లు కూడా మర్చిపోతాం, అన్నీ మర్చిపోతూ ఉంటుంటాం. సో అందువల్ల నేను చెప్పే జాగ్రత్తగా ఉంది. ఒక్కసారి కానీ ఫోన్ పోయిందా అయిపోయినట్టే మన పని, ఇంకా గెంబర్లు అన్నీ పోతాయి. మీ నెంబర్ తప్ప ఎవరికి ఏ నెంబర్లు గుర్తుండదు. చాలా మంది వాళ్ళ వైఫ్ నెంబర్ గుర్తుండదు, వాళ్ళ హస్బెండ్ నెంబర్ కూడా గుర్తుండదు. సో అందువల్ల నేను చెప్పేది మెమరీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ చూడండి, ఇందాక వాల్నట్స్ లాగా ఇక్కడ ఫిష్. సో అది కూడా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సాల్మన్ ఫిష్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్. ఇక్కడ అన్న అదృష్టం అంటే ఇప్పుడు నేను చెప్పే 9 foods తింటే మీకు బ్రెయిన్, హార్ట్, లివర్, కిడ్నీ 4 parts సేవ్ అయిపోతాయండి. ఒక్క బ్రెయిన్ ఒకటే కాదు, బ్రెయిన్, హార్ట్, లివర్, కిడ్నీ వీటి 4టికి కూడా ఈ 4 మెయిన్ ఆర్గన్స్ అనమాట మన బాడీలో. ఈ 4 ఆర్గన్స్కి ఇవి చాలా కావాలి, ఎందుకంటే వీటిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి, ఫైబర్స్ ఉన్నాయి, కాల్షియం ఉంది, మెగ్నీషియం ఉంది. సో మీరు చేపలు తీసుకున్నా కూడా, ఒకవేళ మీరు చేపలు తీసుకుంటే బయట మార్కెట్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఫిష్ ఆయిల్ క్యాప్సూల్స్ దొరుకుతాయి, అవి కూడా తీసుకుంటారు. బట్ కండిషన్ గుర్తుపెట్టింది, ఇది ఎవరైతే రోజు ఫిష్ ఆయిల్ క్యాప్సూల్స్ నైట్ టైం పడుకున్నప్పుడు తీసుకుంటారో వాళ్ళకి ఆల్జీమర్స్ రావు, బ్రెయిన్ స్ట్రోక్స్ రావు. చాలా మందికి ఈరోజు 40 yearsకి బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చేస్తుంది. ఇంక మీరు అబ్జర్వ్ చేయండి, నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకుని నెక్స్ట్ 5 years చూడండి ఎన్ని రకాల బ్రెయిన్ స్ట్రోక్స్ వస్తాయి, అంటే ఎంతమందికి వస్తాయి. ఎందుకంటే టూ మచ్ ప్రెజర్ పెరిగిపోతుంది. ఒకప్పుడు బీపీ షుగర్లో ఎప్పుడూ ఉండేది, ఇప్పుడు వీళ్ళిద్దరు హలో బ్రదర్స్, ఎవరో బీపీ షుగర్లు ఇద్దరు హలో బ్రదర్స్, ఒకరు వచ్చారు ఇంకో ఆటోమేటిక్ వచ్చేస్తున్నారు. అందువల్ల మీరు నేను చెప్పేది, ఇప్పుడు మనం ఉన్న జనరేషన్ వెరీ ఇంపార్టెంట్. సో జాగ్రత్త కాపాడు, ఎందుకంటే ఇప్పుడు అందరికీ కూడా లేట్ మ్యారేజ్ అవుతుంది. 30-35 సంవత్సరాల మధ్యలో పెళ్లి చేసుకుంటున్నారు. ఈ స్ట్రెస్ పెరిగిపోతుంది. దీనివల్ల 50 సంవత్సరాలకు పుట్టుకుని పోతున్నారు. ఈ పిల్లలకి పెళ్ళిళ్ళు ఎవరు చేస్తారో, ఎవరు చదివిస్తుంటారో, అప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడి కిందకి పంపించంటే దేవుడు మరి పంపించడు. సో అందువల్ల ఏంటంటే ఉన్నప్పుడే జాగ్రత్తలు తీసుకోండి. సో ఇంకొకటి ఏంటంటే విటమిన్ డి. చాలా మంది ఎండలో ఉండడం లేదండి, ఎండల్లో ఉండకపోవడం వల్ల కూడా మన బ్రెయిన్ చాలా వీక్ అయిపోతుంటుంది. ఇవి తీసుకోవడం వల్ల విటమిన్ డి చాలా సమృద్ధిగా దొరుకుతుంది, తెలివితేటలు చాలా బాగా ఉంటాయి. అండ్ మీరు గుర్తుపెట్టుకోండి, ఎక్కువ బ్రొకోలీ చెప్తున్నాను, జాగ్రత్త ఉండండి. బ్రొకోలీ, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఎవరైతే ఎక్కువ తీసుకుంటారో వాళ్ళు చాలా హెల్తీగా ఉంటారండి. నేను ఒకరోజు ఒక వరల్డ్ మెమరీ ఛాంపియన్షిప్కి వెళ్తే అక్కడ ఒక టాప్ మోస్ట్ మెమరీ ఛాంపియన్ ప్లేట్ ఎంత పెట్టుకుని మొత్తం గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ తింటాను అనమాట. మనం ఏదో కాయగూరలు పండించిన దానిగా అన్ని కాయగూరలు ఉన్నాయి అక్కడ. ఏంట్రా ఇతను ఇతను తింటానని చూస్తే అందులో 5 బాదం, ఎగ్స్, వాల్నట్స్, ఈ పల్లీలు, ఈ బ్రొకోలీ, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అన్నీ ఉన్నాయండి. అవి తినేతండి అంతే. సో అప్పుడు నాకు అర్థమైంది, ఛాంపియన్స్ కూడా
ఒక సర్టెన్ కండిషన్స్ మీద ఉంటారో, వాళ్ళు ఒక డైట్ ఫాలో అవుతారో, మన లైఫ్లో మనకు కావాల్సింది మనకు కావాలని కోరుకుంటుంది కానీ యాక్షన్లో ఫెయిల్ అయిపోతాం. ఈ యాక్షన్ ఈ 9 ఫుడ్స్ కింద కామెంట్ బాక్స్ మీరు నిజంగా 9 ఫుడ్స్ తీసుకుంటాను అనుకుంటే 9 ఫుడ్స్ అని టైప్ చేయండి. ఆల్ ది బెస్ట్. అది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద గ్రేట్ ఇన్ఫర్మేషన్. Thank you, sir. థ్యాంక్ యూ సో మచ్. ఎస్.